ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మతాలు మాదే మొదటి మతాలని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ ఓ 10,000 ఏళ్ళలో ఈ రేంజ్‌లో లేకపోతే 2,000, 3,000 ఈ రేంజ్. కానీ లక్షేళ్ల క్రితం నుంచినే జీవితాలున్నాయి, జీవనాలున్నాయి అనడానికి సాక్ష్యం తాజాగా ఇజ్రాయెల్ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లో ఏకంగా 1,00,000 ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శవాల దెబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆది మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతలో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టిన్ష్మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవల అకాడమిక్ జర్నల్లో ప్రచురించారు. చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషాలను అక్కడి నుంచి తవ్వి తీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లో ఒకరు హిబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నేర్ అన్నారు. ఈ దెబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి 1,00,000 నుంచి 1,10,000 ఏళ్ల నాటివని గుర్తించారు. టిన్ష్మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి